ఏది వస్తే బాగుంటుంది? అసలు మంగళగిరికి అభివృద్ధి ఏం కావాలని కోరుకుంటున్నాం? అసలు మంగళగిరి అభివృద్ధి అయిందా లేదా? ఆర్కే గారు ఏం చేస్తున్నారు? పాత లోకేష్ బాబు తీసుకున్నప్పుడు ఏం చేశాడు? ఈ మా ప్రశ్నలు. మంగళగిరి ఏంటంటే గతంలో జగన్ గారు ఇక్కడ రాజధానిలో 2 సీట్లు గెలిపించారు. తాటికొండ ఒకటి, మంగళగిరి ఒకటి. అక్కడ చేసినప్పుడు రాజధాని జోలి వెళ్ళి జగన్ చాలా తప్పు చేశాడు. ఉన్న రాజధాని తీసుకెళ్ళి ఎక్కడ విశాఖపట్నం అన్నాడు. కడప కర్నూలు నుంచి అటు నుంచి రావాలంటే 800 కిలోమీటర్లు. ఇది సెంటర్ బోర్డు ఇక్కడ పెట్టింది, అమరావతి పెట్టింది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక తప్పు చేశాడు. రెండోది ఏంటంటే మందు విషయంలో దశల వారీగా 3 దశలుగా తీసేస్తాను. అందరంత దూరంలో పెడతాడంట. ఎట్టుందంటే నువ్వు పెళ్లి చేసుకో కానీ కాపురం చేయొద్దు అన్నట్టుంది. మేము మందు అమ్ముతాం ప్రభుత్వం, కానీ నువ్వు అది తాగొద్దు. ఇది ఎక్కడ ప్రభుత్వం అర్థం కావట్లే అని చాలా చిత్రహింసన అనమాట. ఇప్పుడు తాగేవాడు అక్కడ తాగేవాడు వైన్స్లోనూ 200 రూపాయలు, అక్కడ అనుకున్న బ్రాండ్లు దొరకవు. అది అనుకున్నవి దొరకవు అక్కడ, అవి వాస్తవంగా అక్కడ దొరకవు. అవి తీసుకెళ్తే అవి అమ్మంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోతాయి. అవి వాళ్ళకి లింకు. ఈ రెస్టారెంట్లో 270 రూపాయలు. ఇంకా పేదవాడు ఇంకెక్కడండి? పేదవాడు ఇప్పుడు పేదవాడు లాగానే ఉంటాడు. ఎక్కడైతే దాని సమాజం అట్లా ఈ జగన్ ప్రభుత్వం ఏంటంటే ఒకసారి అనుకూలంగా ఒకసారి చూడాలని అవకాశం ఇచ్చారు. వాళ్ళ నాన్న బట్టి కానీ ఆయన చేసే పాదయాత్రను బట్టి కానీ అవకాశం ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు 175కి 175 అంత పిచ్చోడు కూడా అన్నాడు. ఈయనకు సైకో అని ఎట్లా ఏ టైంలో పెట్టారు కానీ పేరు, కానీ అనిపించుకున్నాడు వాస్తవంగా. 175కి 175 ఎట్లా వస్తాయండి? అవతల కనీసం ప్రెసిడెంట్కైనా ఒక 10 వార్డులు ఉంటే కనీసం అవతల వాళ్ళకి 2-3 వార్డులు రావా? సర్పంచ్ ఎలక్షన్కైనా 175కి 175 అంటే యువతల వాళ్ళు ఏంటి? ఇది అనంత అలాంటి వాడు కూడా అన్నాడు. కానీ జనాల్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పక్కాగా ప్లాన్ చేసి ఇక 4 సంవత్సరాలు అయిపోయింది, 6 నెలలు ఉంది ఎలక్షన్ అనగా చంద్రబాబుని తీసి ప్రతిపక్షాన్ని లోపలేసాడంటే ఈయన చేసిన ప్లాన్ ఏంటంటే ఈ వేసేసి ఇప్పుడు ఇంకొక 2-3 నెలల నుంచి బయటికి తీస్తే ఈ నెట్వర్క్ చేసుకోలేడు, ఈ టికెట్ల విషయంలో అన్నీ చేసుకోలేడు. అప్పుడు రాజులైన రాజ్యంలో సైనికులు పోరాడలేరు అని ఆలోచించి చేశారు. కానీ అదేం జరగదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు టీడీపీ 2 కలుస్తున్నాయి. 10 సంవత్సరాలు వన్ సైడ్కి కొట్టేస్తారు, డిపాజిట్లు రాకుండా కొట్టేస్తారు ఈసారి జగన్కి. ఎందుకండి ఆ పథకాలు? ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలు ఇస్తున్నాడు, నువ్వు 18,000 ఇస్తున్నావు. మన ఇంట్లో ఒక్కడ తాగేవాడు ఉంటే 4 పథకాలు వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఇస్తున్నావు 18,000 రూపాయలు, కానీ ఒక్కడ తాగేవాడు ఉంటే అధికంగా గతంలో 100 రూపాయలు చేస్తా, ఇవాళ అది 200 చేశాడు అంటే నెలకు 3,000 వెళ్ళిపోతున్నాయిగా, సంవత్సరానికి 36 వెళ్ళిపోతున్నాయిగా, 36,000 ఆయన ఎంత ఇస్తున్నాడు? 18. మన ఇంట్లో మన దగ్గర నుంచి ఒక్కడ తాగేవాడు ఉంటే 4 పథకాలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఆయన ఇచ్చేది ఏంటికి? ఎక్కడ ఇస్తున్నాడు? అన్ని రేట్లు పెరిగినాయి. ఎక్కడ ఇచ్చేది ఏమి లేదు. జనాలకు పథకాలు ఇస్తున్నాను తప్ప రెండోది ఏమి లేదు దీంట్లో. మంగళగిరికి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పటివరకు ఏం జరిగింది? మంగళగిరి డెవలప్ అంటే మంగళగిరి ఆల్రెడీ అంతకుముందే డెవలప్ అయింది. ఇది డెవలప్ అయిన ఏరియా ఇది. ఆర్కే గారి క్యాండిడేట్ అయితే మంచి క్యాండిడేటే, కానీ ఇక్కడ ఇప్పుడు అనుకూలంగా లేదు. ఇప్పుడు అంతా అడావుడి, అంతా పోలీసులు, కేసులు, గొడవలు, ఏ జరిగినంత జనాలు భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఏ ఒక్కరు కూడా కేసే, ఏది వచ్చినా సమస్యల కేసే. ఎన్నో వేల మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరాల్లో. ఇప్పుడు మంగళగిరిలో రేపు లోకేష్ బాబు ఈసారి గెలుస్తాడంటారు? ఖచ్చితంగా. ఎందుకు? ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకసారి చూశారు, గెలిపించారు. 2 సార్లు కూడా ఇక్కడ ఆర్కేనే గెలిపించారు. ఈసారి ఖచ్చితంగా లోకేష్ మంచి మెజార్టీతో గెలుస్తాడు. దాంట్లో ఏం లేదు, వన్ సైడ్గా గెలుస్తాడు. అసలు ప్రభుత్వమే మారాలని, లోకేషే కాదు ప్రభుత్వమే మారాలని. ప్రభుత్వం మారితే ఖచ్చితంగా అన్ని పెట్టి జరుగుతాయి. ఏముందండి, పిల్లలకు ఉద్యోగాలు అన్నింటికి కూడా ఎక్కడ పనులు ఎక్కడ ఉంటాయి, కంపెనీలు ఎక్కడ ఉంటాయి, వచ్చిన కంపెనీలు వెళ్ళిపోతుంటాయి, ఇంకెక్కడ ఉంటాయి, అది పరిస్థితి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.